శంకర్ ఇంట్లో పెళ్లి వాళ్ళు చెప్పిన దాని గురించి, కట్న కానుకల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళైతే ఇక తోట అడుగుతూ ఉంటారు. దాంతో అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. పెద్దమ్మాయికి మొత్తం ఇచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళకి ఇవ్వనని చెప్పారా అని చెప్పి బామ్మగారైతే మాట్లాడుతూ ఉంటే, అయితే ఇచ్చిన మాట నేను తప్పమంటావా అమ్మ అనేసి వాళ్ళ అమ్మ మాటలకు శంకర్ మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళందరూ మాటలు విన్నా ఇక జాహ్నవి అలాగే అలకనంద వాళ్ళకైతే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలకనందకి ఆ సంబంధం అయితే బాగా నచ్చింది. తన కోసం ఇదంతా చేస్తున్నాడు తండ్రి అనేసి బాధపడుతూ ఉంటుంది. తప్పకుండా నా కూతురికి నేను ఏ లోటు చేయనమ్మా. నేను చెప్పింది వాళ్ళు అడిగింది నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను అని చెప్పి శంకర్ అయితే లాస్ట్‌కి ఒక మాట అనుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న శంకరం ఫ్రెండ్ అయితే ఇక చాలా కోపంగా మందు సిట్టింగ్ వేస్తూ ఇక ఆఫీసర్స్‌తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ తోట నాది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో అవతల ఉన్న వ్యక్తులైతే షాక్ అవుతూ ఉంటారు. అవును, వాడు దుబాయ్ ఎళ్లి సంపాదించిన ప్రతి రూపాయి కూడా నా దగ్గరే ఉంది. వాడిచ్చిన డబ్బులతో తోట నా పేరు కొనుక్కోవడం కూడా అది నిజమే. నేను తోట నా పేరు ఉందని కూడా వాడికి అసలు తెలీదు అని చెప్పి చాలా కోపంగా తాగిన మత్తులో మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కొక్క మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అది నా తోట ఎవడికో ఇస్తానంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి శంకర్‌కి అసలు నిజం తెలిస్తే ఏం జరగనుందో మిస్ కాకండి. లైక్ ద వీడియో.